ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మతో సహవాసం. బెన్హిన్ గారు ఒక పుస్తకం రాశారు, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని. వారు ప్రార్థన చేశాడు, ఉదయం నిద్రలేగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటూ ఉంటారు. కొంతమంది నాతో ఏమంటారంటే, అన్న ఒక మంచి ఉద్యోగం రావాలి, పరిశుద్ధమైన స్థలంలో ఉద్యోగం రావాలి, పరిశుద్ధమైనటువంటి స్థలంలో నేను ఉండాలి. ప్రపంచంలో పరిశుద్ధమైన స్థలం ఎక్కలేదు, పరలోకం ఒకటే పరిశుద్ధమైంది. ఇక మనం పరలోకం వెళ్ళే ఉద్యోగం చేయాలి. గమనించండి, దేవుడు మనల్ని ఎందుకు భూమి మీద పిలిచాడంటే, కలుషితమైనటువంటి ఈ భూమిలో మనము పరిశుద్ధంగా ప్రత్యేకించబడిన వారిగా జీవించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి ఈ కలుషితమైనటువంటి ప్రపంచంలో, పాపముతో నిండి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే పరిశుద్ధాత్మ సహవాసం మనకు అవసరం. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుతుంది అని వాక్యంలో రాయబడింది. దేవుణ్ణి మనం అడగాలి, పరిశుద్ధాత్మ దేవా మీరు నాతో ఉండండి, మీరు నాతో రండి, మీతోనే సహవాసం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ప్రజలు మనలో ఒక ప్రత్యేకతను గుర్తించగలుగుతారు. ఇతను ఏదో కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు, ఈవిడ ప్రత్యేకంగా కనిపిస్తాం. దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఉన్నటువంటి కలుషితమైన పాపంతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. వారు ఉద్యోగంలో ఉన్న, వారి ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నా, లేకుంటే వారు ఏ పని చేస్తున్నా, చిన్న పనైనా పెద్ద పనైనా, వారు ప్రపంచానికి ఎలా కనిపిస్తారంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తారు. ఆ పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోరుకోండి. ఈరోజు దేవా నీతో కలిసి నేను సహవాసం చేయాలనుకుంటున్నాను అని మీరు అడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా తోడుగా ఉంటాడు. దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తారు. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ఎవరైతే ఉదయకాల సమయంలో నీ ఆత్మ చేత నింపండి మమ్మల్ని ప్రార్థిస్తున్నారో వారందరినీ పరిశుద్ధాత్మ చేత నింపండి, మీతో సహవాసం చేయడానికి, పరిశుద్ధాత్మ దేవానితో కలిసి నడవడానికి కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.